అందరికీ నమస్తే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ వీరభద్రాయ నమ. ఈరోజు మన తమ్ముని చూశారు కదండి. నిప్పుల గుండం తొక్కితే కోరికలు తీర్చే అమ్మవారు. అవునండి, ఈ అమ్మవారి పేరే శ్రీ 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 పైడిమారమ్మ అమ్మవారు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చి అమ్మవారి యొక్క జాతర ఎంత అత్యంత అంగరంగ వైభవంగా అవుతుందో మొత్తం అంతా కూడా చూద్దామండి. ఆ రోజు మొత్తం అంటే ఏం జరుగుతుందో. ఈ అమ్మవారి యొక్క జాతర ప్రతి సంవత్సరం కూడా మే నెలలో 20వ తారీఖు దాటాక జూన్ ఫస్ట్ వారం లోపల వస్తుందండి. కరెక్ట్గా ఏ రోజు చేస్తారనేది నాకు అయితే ఐడియా అయితే లేదు, కానీ ఖచ్చితంగా ఆదివారం సోమవారంలోనే ఎక్కువ వస్తుంది. మరి ఏ విధంగా అయితే పెడతారో మనకైతే తెలియదు. అయితే ఈ అమ్మవారికి బాగా అత్యంత ఫేమస్ అయినది నిప్పులగుండం అండి. అవునండి, ఈ నిప్పులగుండం దొక్కితే ఎవరికైనా ఎటువంటి కోరికైనా తీరుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అనమాట. అయితే ఆ నిప్పులగుండం ఏ విధంగా వెలిగిస్తారనేది ఇక్కడ వీడియోలో అయితే మీకైతే చూపిస్తున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వస్తే ఈ అమ్మవారి గుడి అయితే ఏమటికండి, పేరుపాలెం వెళ్ళే దారిలో అంటే వెస్ట్ గోదావరిలో పేరుపాలెం వెళ్ళే దారిలో సీతారాంపురం దాటగానే జట్టిపాలెం అనే ఊర్లో అయితే శ్రీ 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 పైడిమారమ్మ అమ్మవారి యొక్క ఆలయం అయితే ఉందండి. ఈరోజు ఈ అమ్మవారి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. నిప్పులగుండం ఎలా వెలిగిస్తున్నారో ప్రస్తుతానికైతే చూడండి. ముందుగా అగ్నిగుండానికి అయితే పేర్చిన పుల్లలకు మొత్తం కూడా దీపారాధన అయితే వెలిగించి దండం పెట్టుకొని వాటిపైన దక్షిణ అయితే చిమ్మి 3 సార్లు అయితే ప్రదక్షిణాలు చేశారండి. ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఎక్కడైతే అగ్నిగుండం వెలిగించడానికి అయితే కర్పూరం అయితే పెట్టారో ఆ కర్పూరం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అయితే మంట అయితే వెలిగిస్తూ ఉన్నారండి. చుట్టూరు కూడా 6 దుక్కులను 8 దుక్కులను పెట్టారండి. తామలపాకుల మీద హారతి కర్పూరం బిళ్ళ అయితే ఉంచి ఇప్పుడు మీరు వీడియోలో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆవిడ వెలిగిస్తున్న చోట కర్పూరం అయితే ఉంది. మీరు లెఫ్ట్ సైడ్కి చివరిన వీడియో కార్నర్లో అయితే చూడొచ్చు. ఈ విధంగా మొత్తం కనబడేవాళ్ళు, అలాగే అక్కడ ఉన్న రజకులతను అంటే అమ్మవారి గుళ్ళి కడికి కూడా చాకలు ఉంటారు కదండి. ఇప్పుడు మధ్యలో మీకు టీషర్ట్ వేసుకున్న కనిపిస్తున్న అతను అయితే ఆయన ఈ విధంగా అయితే అమ్మవారి యొక్క నిప్పులగుండానికి పుల్లలు అయితే అంటించడం అయితే జరిగిందనమాట. ఇదివరకు వేరే గణాచారి ఉండేవారండి. ఆయన అయితే ప్రస్తుతానికి అంటే మీరు ఇప్పుడు బ్లూ కలర్ సారీ ఆవిడ చూశారు కదా, ఆవిడ ఎప్పుడు ఉండే ఆవిడే. కాకపోతే ఆయనకన్నా పెద్దగా గణాచారి సింగపూర్ ఎక్కడికి వెళ్ళడం వల్ల 2 ఇయర్స్ నుంచి అయితే ఈవిడైతే చేస్తున్నారు. ఆ పక్కన్న ఆవిడైతే ఒక కొత్త గణాచారి గారండి. ఈ విధంగా అయితే పుల్లలు అయితే వెలిగించిన తర్వాత కనిపించే అతను మరియు అక్కడ ఉన్న రజకులు అతను కూడా కొబ్బరికాయ అయితే కొట్టి మిగతా అమ్మవారి సంబరానికి ఉన్న తంతుకు దగ్గరికి అయితే వెళ్తారండి. అది ఏ విధంగా వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అనేది కూడా మీకు ముందు వీడియో స్కిప్ అవ్వకుండా ఉంటే కనుక పూర్తిగా అయితే తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క అమ్మవారి జాతర 2 రోజులు జరుగుతుందండి. 2 రోజులు మొదటి రోజు నైట్ 7-7:30 ఆ టైంకి గండర దీపారాధనలు అని చెప్పేసి దీపారాధనలు అయితే జరుగుతాయండి. అవి పట్టుకొని ఊరంతా కూడా మహిళలు తిరుగుతారు. అంటే ఒక పిండి ప్రమిదలో జ్యోతి అయితే వేసుకునండి. అరటిపళ్ళు, చలివిడి, పానకం, వడపప్పు అనేవి అమ్మవారికి ఆ జ్యోతుల కాంతితో బాజా భజనతులతో సాంబ్రాణ ధూపంతో ఊరంతా తిరిగి సమర్పించుకుంటారనమాట. దాన్నే గండర దీపారాధనలు అంటారండి. ఈ కార్యక్రమంలో మహిళలే పాల్గొంటారు. ఎక్కువగా పెళ్ళిళ్ళు కాని వారు, ఇంకో పిల్లలు లేనివారు, లేదనుకో తమకి పెళ్ళి అయితే ఇలా చేసుకుంటామన్నవారు, పిల్లలైతే పుట్టినవారు, ఆ విధంగా ఎక్కువ మహిళలచే ఈ యొక్క కార్యక్రమం అయితే అమ్మవారికి గండర దీపారాధన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుందండి. ఆ కార్యక్రమం తర్వాత నుంచి అమ్మవారి ఊరి మీదకి పానుపులకి అయితే వెళ్తారు. ఆ మరుసటి రోజు అమ్మవారికి కూడా ఊరి మీద తిరుగుతుంది. నైవేద్యాలు పెట్టుకునేవారు నైవేద్యాలు పెట్టుకుంటారు. నిప్పులగుండం తొక్కి వారందరూ కూడా ప్రొద్దుటి నుంచి ఉపవాసం అయితే ఉండి సాయంత్రం అయితే ఈ గుండాన్ని అయితే తొక్కుతారండి. సుమారు 6-7 గంటలకైతే ఈ గుండం అయితే ప్రారంభమవుతుంది. అయితే అమ్మవారు ఊరంతా తిరిగి ఒక గుడికి అయితే వచ్చి పానుపు అయితే వేసుకుంటారండి. ఆ పానుపు వేసుకున్న తర్వాత కార్యక్రమాలు ఏమేమి జరుగుతాయో వీడియో ముందరకు వెళ్తే కొద్దిగా మీకు అయితే తెలుస్తూ ఉంటుంది. వీడియో కొంచెం లాంగ్గా ఉంటుందండి, కాకపోతే అంతా కూడా బాగుంటుంది చూడండి. గుడిలో అమ్మవారి దర్శనం కూడా మీకు చూపిస్తాను. అయితే నిప్పులగుండం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గుండానికి అయితే కొబ్బరికాయ కొట్టాలండి. వేపరొట్లు అనేవి చేతిలో పట్టుకోవాలి. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా. ఇక్కడైతే కనుక మనం గుడిలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. అమ్మవారి యొక్క రూపం ఈ విధంగా ఉంటారండి. గోడకే ఉంటారండి అమ్మవారు. అమ్మవారి పేరు వచ్చి శ్రీ 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 పైడిమారమ్మ అమ్మవారండి. అడ్రస్ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం వెళ్ళే దారిలో
జట్టిపాలెం అనే ఒక పల్లెటూరు అండి. చూసారండి అమ్మవారి యొక్క రూపాన్ని. అక్కడ జనాలు అయి ఉండడం వల్ల ఈ విధంగా అయితే తీయగలిగానండి. మ్యాక్సిమం కవర్ చేశాను. ఇదైతే అమ్మవారి దిర్బి దగ్గర ఉండే అమ్మవారండి. అమ్మవారు ఒక గుడి దగ్గర అయితే పానుపు అయితే వేసుకుంటారని చెప్పాను కదా. అమ్మవారు అయితే ఈ గుడి దగ్గరే పానుపు వేసుకుని ఇక్కడి నుంచి అమ్మవారు అనేది నుప్పులగుండానికి అయితే బయలుదేరతారు పుట్టింటికిను. ఏ విధంగా బయలుదేరతారా ఏంటి అనేది వీడియోలోకి ఇప్పుడు వెళ్దాం పదండి. అమ్మవారి యొక్క జాతరలో ఈ విధంగా అయితే ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేశారండి. బుట్ట బొమ్మలు, కోరిగేదెలు, కాళికా వేషాలు, అలాగే డీజే సౌండ్ బాక్స్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. నేను ఉప్పలగుండ వెళ్ళక ముందర స్నానం అయితే చేశానండి. ఈ విధంగా ఉన్నది నా యొక్క రోజు లుక్ అనేది. మొత్తం అంతా తడిచిపోయి ఉన్నాను. ఇంకా అమ్మవారి యొక్క విషయానికి వస్తే ఈ అమ్మవారు నుప్పులగుండ దొక్కితే ఏ కోరికైనా తీరుస్తారండి. ఇందాక చెప్పాను కదా, పెళ్ళిళ్ళు కాలేని వారికి పెళ్ళిళ్ళు, పిల్లలు లేని వారికి పిల్లలు, అలాగే ఏదైనా ఉద్యోగరీత్యా కానీ అలా ఏం కోరుకున్నా సరే అమ్మవారు నుప్పులగుండ దొక్కితే తీరుస్తారనే నమ్మకం అయితే గట్టిగా ఇక్కడ ప్రజలకైతే ఉంటుంది. అందుకని కంపల్సరీగా జనం అయితే ఉంటారండి. ఇంచుమించు ఒక 1000 నుంచి 1500 మంది జనం అయితే నిప్పులగుండం అయితే తొక్కుతారు. అంత క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ అంతా కూడా చూడండి. ఇంకా వీడియో విషయంలోకి వస్తే ముందు వాయిస్ ఓవరానికి ఇవ్వడానికి ఎక్కువ ఉంటుందండి. అందుకే ముందుగా డీటెయిల్గా అయితే చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర పానపేసుకుంటారని చెప్పాను కదండి. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ పుంతర ముసలమ్మ అమ్మవారు అయితే ఉంటారు. ఇక్కడికి వచ్చి పానుపేసి ఈ విధంగా అయితే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించి పూజా కార్యక్రమాలు చేసి తర్వాత అయితే బయలుదేరతారండి. అది ఏ విధంగా చేస్తారు ఏంటనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. అమ్మవారికి చలివిడి, పానకం, వడపప్పు ఇవన్నీ ఈ విధంగా సమర్పించుకుని అయితే బయలుదేరతారో చూడండి.
చూసారు కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా అమ్మవారు ముందుగా అక్కడ మన వీడియో స్టార్టింగ్‌లో నుప్పుల గుండం వెలిగించొచ్చారు కదండీ. నుప్పుల గుండం వెలిగించొచ్చిన తర్వాత ఇక్కడికి ఈ ఆలయం వద్దకైతే వచ్చి ఈ విధంగా అమ్మవారికి మంచం పైన పానుపైతే వేసి, అమ్మవారికి ఇంచుకడ పసుపు, కుంకుమలతో నిమ్మకాయలు దండ వేసి, తర్వాత అమ్మవారికి చరడి, పానకాలు, వడపప్పు నైవేద్యం సమర్పించి, అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారు ఆవహించిన తర్వాత హారతి అయితే ఇచ్చి కొబ్బరికాయలు అయితే కొట్టి ఇక్కడ నుంచి అమ్మవారు అయితే పుట్టింటికి అయితే బయలుదేరుతారండి. పుట్టింటికి వెళ్ళిన తర్వాత అమ్మవారు అక్కడ కూడా పానుపు అయితే వేయించుకొని అమ్మవారికి పుట్టింటి వారు కూడా ఇంచుకడ పసుపు కుంకుమలతో పూజలు అయితే చేసి వారి వారి కోరికలను అయితే అడిగిన తర్వాత అమ్మవారు దిబ్బి దగ్గర ఉన్న అమ్మవారు అయితే చూపించాను కదండి, అక్కడికైతే బయలుదేరతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఉయ్యాల సేవ అయితే చేస్తారు అమ్మవారికి. అక్కడ అమ్మవారు ఉయ్యాల ఊగిన తర్వాత అమ్మవారి చేతిలో పిల్లలను కూడా పెట్టి ఉయ్యాలైతే ఊపిస్తారండి. ఆ తరువాత స్నానాలు అవి ఆచరించి అప్పుడు నిప్పులగుండానికి కొబ్బరికాయ అయితే కొట్టిన తర్వాత నిప్పులగుండం కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఇంచుమించు అమ్మవారి పానుపేసిన తర్వాత ఒక 4 గంటల నుంచి 5 గంటల వరకు జాతర జనాలతో కిటకిటలాడుతూ అత్యంత అంగరంగ వైభవంగా అయితే బాణాసంచా కాల్పులతో వివిధ వేషాలతో బాజా భజనలతో అత్యంత వైభవంగా అమ్మవారి అయితే జాతర అయితే జరుగుతూ ఉంటుందండి. ఈ వీడియోలో మొత్తం మ్యాక్సిమం కవర్ అయితే చేశాను నిప్పులగుండం తొక్కేంత వరకు కూడా. కాబట్టి వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయకుండా అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మరలా ఒకసారి చెప్తున్నాను, మన ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అనేది ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి. అలాగే మీరు చూసిన ప్రతి వీడియోకి కూడా లైక్ చేశారంటే మీలాంటి మరికొంతమందికి అయితే ఈ వీడియో అయితే చేరుతుంది. మీరు మాకు పరోక్షంగా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఎందుకంటే ఇంకొంచెం వ్యూవర్స్ అనేవి పెరుగుతాయి. ఒకరు కాకపోతే ఒకరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదండి. కాబట్టి వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీలో చూస్తున్న వారు ఎవరైనా ఈ జాతరలో పాల్గొన్నారా, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా అనేది కూడా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, అమ్మవారి మీద నీళ్ళై పోస్తున్నారు కదా. ఇక్కడ అమ్మవారు పుట్టింటికి అయితే వచ్చారండి. పుట్టింటికి పానుపు వేసే ముందర ఈ విధంగా అయితే అమ్మవారికి 9 బిందెలతో 8 బిందెలతో అయితే ఎన్నో బిందెలతో అయితే నీళ్ళు అయితే వేశారండి. నీళ్ళు వేసి బొట్టు పెట్టి అమ్మవారిని అయితే పానుపు మీదకి అయితే తీసుకొస్తున్నారు. అమ్మవారు పానుపు మీద వెళ్ళిన తర్వాత మీకు తెలిసింది కదండి, అమ్మవారికి పసుపుతో కుంకుమతో పూజ అయితే చేస్తారు. దీపారాధన వెలిగించిన తర్వాత దీపారాధన వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమతో పూజ అయితే చేసి అక్కడ అమ్మవారికి చలివిడి పానకంతో ఖచ్చితంగా అయితే ప్రతి పానుపులో నైవేద్యం అయితే చలివిడి పానకం, వడపప్పు, అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయ అయితే కంపల్సరీగా అందరూ అయితే పెడతారండి. ఇక మేము కొంతమంది సీజనల్ మే సీజన్ కాబట్టి మామిడి పళ్ళు అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారికి అయితే పానుపు అయితే వేస్తున్నారు. ఏ విధంగా వేస్తున్నారో చూడండి.
చూశారు కదండి, మీరు వీడియోలో చూసిన విధంగా అమ్మవారు వాళ్ళ పుట్టింటి దగ్గరికి వెళ్ళి అక్కడ పుట్టింటి వాళ్ళు చేసిన పూజా కార్యక్రమాన్ని కూడా స్వీకరించి, పూజా కార్యక్రమాలు స్వీకరించిన అనంతరం మనం ముందుగా చెప్పుకున్నాం కదండి అమ్మవారి యొక్క రూపాన్ని దిబ్బి దగ్గర అయితే ఏర్పరిచారని. ఈ దిబ్బి దగ్గర అమ్మవారి యొక్క రూపాన్ని ఎందుకు ఏర్పరిచారంటేనండి, శ్రీ 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 పైడిమారమ్మ అమ్మవారు పొలాల మధ్యలో ఉంటారండి. మీకు పేరులోనే అర్థమై ఉంటుంది, అమ్మవారి పైడి మారమ్మ అంటే బంగారాన్ని, మన పంటని బంగారంలాగా కాపాడుతూ అమ్మవారి పొలాల మధ్యలో అయితే మనకైతే దర్శనమిస్తారండి. పొలాల మధ్యలోకి అన్ని వేళ వెళ్ళడం కుదరదు కాబట్టి అమ్మవారి యొక్క రూపాన్ని చక్కగా అయితే బయటే దిబ్బే దగ్గర అయితే ఏర్పరిచారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ఉయ్యాల మీద అమ్మవారు అయితే ఉయ్యాల అనేది ఊగుతూ ఉంటారండి. ఉయ్యాలు ఊగడానికంటే ముందు కూడా మనం చెప్పాం కదండి, అమ్మవారి యొక్క రూపాన్ని ఏర్పరచుకున్నాను దిబ్బి దగ్గరని. ఆ రూపం దగ్గర ఉన్న గుడి చుట్టూరు కూడా 3 సార్లు ప్రదక్షిణాలు అయితే చేసి అమ్మవారు అక్కడ పూజాది కార్యక్రమం అయితే ముగించుకుని తర్వాత ఈ ఉయ్యాల సేవ కార్యక్రమంలో అయితే పాల్గొంటారండి. ఉయ్యాల సేవలో పాల్గొనేటప్పుడు అమ్మవారు ఊగిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ముందు మొక్కుకొని ఉంటారు కదండి, అంటే అమ్మవారికి మొక్కుంటారండి, మా పిల్లలు పుడితే ఇలా ఉయ్యాల్లో ఊగిస్తాం అది ఇది అని చెప్పేసి. అందుకని అమ్మవారు ఊగిన తర్వాత అమ్మవారు ఉయ్యాల్లోనే తమ యొక్క చంటి పిల్లల్ని, ఒక 8-9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని, ఎక్కువగా 5-6 అలా చంటి పిల్లల్ని ఊగిస్తారండి. ఏ విధంగా ఊగిస్తారన్నది మీరైతే ఇప్పుడు వీడియోలో అయితే చూడండి, స్కిప్ కాకుండా చూడండి. ఈ పాట అంతా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీలో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీలో ఎంతమంది నిప్పులు కూడా తొక్కారు, ఎన్నిసార్లు తొక్కారో కూడా నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. ఉయ్యాల సాగు గురించి తెలిసిన నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వాటర్ కట్టేకి వాటర్లు దాంట్లో
విధంగా అమ్మవారు ఉయ్యాల సేవా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ భక్తులందరూ కూడా నిప్పులగుండం ఎవరైతే తొక్కుతారో వాళ్ళందరూ కూడా స్నానాలకు అయితే వెళ్తారండి. వేసవికాలం కాలువలో నీరు ఉండవు కాబట్టి వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేస్తారు. అక్కడ అందరికీ సరిపోవు కాబట్టి నేను అక్కడ గుడి దగ్గర ఉన్న ఒక బోరింగ్ కింద అయితే స్నానం అయితే చేసేసానండి. స్నానం అయితే చేసిన తర్వాత అమ్మవారు ఈ విధంగా అయితే ఈ నిప్పులగుండం ఎక్కడైతే తొక్కుతారో అక్కడైతే ఈ విధంగా ఒక చోటన అయితే కూర్చుంటారు. అప్పుడు నిప్పులన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి ముందుగా వాళ్ళ చేతిలో ఉన్న కొబ్బరికి ఎవరైతే కనబడే గణాచారులు ఉన్నారో వాళ్ళు కొట్టిన తర్వాత ఎవరైతే నిప్పులగుండం తొక్కుతున్నారో ఎన్ని వందల మంది తొక్కినా ఇన్ని వేల మంది తొక్కినా ప్రతి ఒక్కడు భక్తుడు కూడా కొబ్బరికాయ అయితే కొట్టి నిప్పులగుండానికి దండం పెట్టుకున్న తర్వాతే నిప్పులగుండం తొక్కే కార్యక్రమం అయితే జరుగుతుందండి. చాలా వేలాది మంది భక్తులు అయితే ఇందులో పాల్గొంటారు. ఈ విధంగా కొడతారో ఎలా తొక్కుతారో నిప్పులగుండం కార్యక్రమం అనేది ఇక్కడ నుంచి అయితే ప్రారంభమవుతుంది. మీలో ఎంతమంది ఎన్నిసార్లు నిప్పులగుండం తొక్కారో నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే ఒకసారి అయితే తెలియజేయండి. అయితే ఇక్కడ నిప్పులగుండం కార్యక్రమం దగ్గర ఆ వీడియో దూరం నుంచి అయితే కవర్ చేసామండి. పర్టికులర్గా మనమే అని చెప్పేసి వీడియోలో ఎక్కడైతే తెలియదు. కాకపోతే వీడియో ఎలా తొక్కేమనేది నేను ఒక చిన్న బిట్ అయితే యాడ్ అయితే చేశాను, చూడండి. ఇంకా నేను నిప్పులగుండంలోకి వెళ్ళిపోతానని చెప్పేసి తొక్కడానికి మన గురువుగారు ప్రసాద్ గారు అయితే వీడియోకి మొత్తం కూడా కవరేజ్ చేశారు. చూడండి, వీడియోలో ఆయన కూడా ఉన్నారు. ఆయన నేను కూడా కవర్ చేసుకుంటానని కవర్ చేశారనమాట. అక్కడ ఆయన మొత్తం ఇక్కడ నుంచి వీడియో మొత్తం కూడా ఆయన అయితే తీశారండి. నిప్పులగుండం దగ్గర అంతా కూడా చూడండి ఏ విధంగా అయితే నిప్పులగుండం కార్యక్రమం అయితే జరుగుతుందో. చూశారు కదండి నిప్పులగుండం ఎంత పెద్దది వేశారో. ఆ నిప్పులగుండంతో పాటు జనం కూడా చూసారంటే చుట్టుపక్కల అంతా కూడా చాలా వేలాది మంది భక్తులు అండి తరలి వస్తారండి ఈ యొక్క నిప్పులగుండం కార్యక్రమం చూడడానికి వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు, అలాగే తొక్కడానికి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటారండి. చూసారంటే చుట్టుపక్కల ఎక్కడా కూడా ఖాళీ ఉండదన్నమాట. అంతలాగా ఎవరికి ఎలా కనిపిస్తుందా, ఎంత ఎత్తులో ఉంటే మనకి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఎక్కుతూ ఉంటారు. ఇదివరకు పూర్వం ఇంకా పెద్దగా ఉండేదండి నిప్పులగుండం. కాకపోతే అంత పెద్ద గుండం వేయడం వల్ల ఏంటంటే కొబ్బరి చెట్లు అవి కూడా పైకి కాలిపోతున్నాయి, భక్తులకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ విధంగా కొంచెం కుదించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఇప్పుడైతే వీడియోలో చూస్తున్నారు కదండి, అక్కడ అమ్మవారు అయితే కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చారేమో ఆ సమయంలో. అందరూ కూడా అమ్మవారి వెనకాల అయితే భక్తులందరూ కూడా ఉంటారు. అందరూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాతే ముందుగా అమ్మవారు తొక్కినప్పుడు 3 సార్లుగా గుండం అనేది తొక్కడం జరుగుతుందండి. ఫస్ట్ రౌండ్ ఏమో మీరు చూసిన డైరెక్షన్లో అంటే తూర్పు నుంచి పడమరకి అయితే వెళ్తాము, తర్వాత పడమర నుంచి తూర్పుకి అయితే వస్తారు. మళ్ళీ తూర్పు నుంచి పడమరకి ఇంకా డైరెక్ట్గా అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోయి 3 సార్లు అయితే ప్రదక్షిణాలు చేసి లోపల అమ్మవారి గుడిలో చెప్పేయడం జరుగుతుంది. అలాగే నిప్పులగుండం తొక్కిన భక్తులందరూ కూడా అప్పుడు దర్శనం చేసుకొని ఉపవాసం విరమించుకొని ఆ తర్వాత ఏమైనా తినడానికి అయితే వెళ్తారండి.
చూస్తున్నారు కదండి, ఈ విధంగా అమ్మవారి యొక్క నొప్పులగుండ 3 సార్లు అటు నుంచి ఇటు నుంచి అటు, మూడవసారి అమ్మవారి గుడి వైపుగా వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత గుడిలోకి అయితే వెళ్ళిపోతారండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ నెలాఖరున ఆదివారం సోమవారం నాడు శ్రీ 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 పైడిమారమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా సంవత్సరానికి ఒకసారి అయితే నిర్వహించడం జరుగుతుంది. వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.